ఫస్ట్ డేంజరస్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ ఫొటోస్లో ఉంటుంది. చాలామంది దీనికి సంబంధించి అంటే ఇటువంటి ఒక సెట్టింగ్ ఉంటుందని చెప్పేసి గమనించరు. కాకపోతే ఆ సెట్టింగ్ అనేది డేంజరస్ సెట్టింగ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన మొబైల్లో చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంటాం. సో దానిలో మన పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, పర్సనల్ వీడియోస్ ఉంటాయి కదా. అయితే మన మొబైల్లో ఫొటోస్ అని చెప్పేసి ఈ డిఫాల్ట్గా ఒక యాప్ ఉంటుంది. సో ఇది గూగుల్ ఫొటోస్కి సంబంధించిన యాప్ అన్నట్టు. సో ఇది ఏం చేస్తాయంటే మన మొబైల్లో మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, వీటన్నిటిని క్యాప్చర్ చేసేసి దానిలో పెట్టేసుకుంటూ ఉంటుంది. దీనిలో ఈ గూగుల్ ఫొటోస్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల మనకు నష్టం ఏంటి, మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే చూడండి, ఇక్కడ పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయా. సో ఇందులోకి వెళ్ళినట్టయితే సో ఇందులో మీకు సెట్టింగ్స్ అని ఉంది చూసారా. సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి. నేను కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అదేంటి అంటే షేర్డ్ లైబ్రరీస్ అని చెప్పేసి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసేయండి. దీన్ని ట్యాప్ చేసేస్తే మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మీరు యూజ్ చేస్తే పర్లేదు. కాకపోతే మీ మొబైల్ అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, సో వాళ్ళు ఈ గూగుల్ ఫొటోస్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్లోకి వచ్చేసి గెట్ స్టార్టెడ్ అనే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి టైప్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను నాకు సంబంధించిన ఒక ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని తీసేసుకొని నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసాను అనుకోండి. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నాకు అంటే నా మొబైల్లో ఉండే ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసానో సో ఆ ఈమెయిల్ ఐడికి మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నేను సెండ్ ఇన్విటేషన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఆ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉన్న మొబైల్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఈ ఫొటోస్ అనేవి అన్నీ వెళ్ళి అక్కడ కనిపించేస్తూ ఉంటాయి. సో ఎవరైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వాళ్ళ మొబైల్లో కావాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇటువంటి ట్రిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మీ ఫోన్లో మీ ఈమెయిల్ ఐడి కాకుండా వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి షేర్డ్ లైబ్రరీస్ అని కనిపిస్తుందా. దీనిలో వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడి కనిపించింది అనుకోండి, సో వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ ఈమెయిల్ ఐడిని రిమూవ్ చేసేయండి. సో ఎలా రిమూవ్ చేసేస్తారు అంటే మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రిమూవ్ పార్ట్నర్ అని చూసారా. సో దీన్ని మీరు ప్రెస్ చేసేస్తే ఆ పార్ట్నర్ అనేది అక్కడ నుంచి రిమూవ్ చేయబడి మీ ఫొటోస్ అనేవి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం అయినా కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్లో ఉండే గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళడం అయినా కానివ్వండి జరగదు.